హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు జొన్న రొట్టెలు తయారు చేసే మిషన్ యొక్క రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. నాకు చాలామంది ఫోన్ చేసి కానీ కామెంట్స్లో కానీ అడుగుతున్నారు. సో ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, మేము తీసుకోవచ్చా, పర్చేజ్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయొచ్చా అని. సో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం చేతో చేయడానికి రానప్పుడు, ఒకవేళ ఓపిక లేనప్పుడు జనరల్గా ఏం చేస్తూ ఉంటాం, పని వాళ్ళతో 4-5 రూపీస్కి ఒక రొట్టె మనం చేపించుకుంటూ ఉంటారు చాలామంది కూడా. సో అంత ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఇది ఈజీగా మనం తీసేసుకోవచ్చు. ఒక్కసారి తీసుకుంటే మనకి లైఫ్ టైం యూజ్ అవుతుంది. సో దీని కాస్ట్ అయితే నాకు 7,000 ఏమో పడింది. సో 5 years బ్యాక్ నేను తీసుకున్నాను. అప్పటి నుంచి కంటిన్యూస్గా యూజ్ చేస్తూనే ఉన్నాను. సో డైలీ నైట్ మ్యాక్సిమం ఈ రొట్టెల మిషన్ పైనే జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, పిండి అనేది కాస్త మెత్తగా పట్టించుకోవాలి. సో అలా మెత్తగా పట్టించుకోలేనప్పుడు ఖచ్చితంగా జల్లించి చేయాలి. ఇది ఒక కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకటి, మనం జనరల్గా చేతితో చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, వాటర్ని బాయిల్ చేసి పిండిలో పోస్తూ ఉంటాము. దీనిలో రొట్టెలు తయారు చేయాలంటే కనుక స్టవ్ పైన వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 1/2 teaspoon దాకా ఆయిల్ యాడ్ చేసుకొని 4 parts వాటర్ని తీసుకున్నట్టయితే 5 parts మనం పిండి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 1/4 పార్ట్ పిండి ఎక్కువగా తీసుకోవాలి వాటర్ క్వాంటిటీతో కంపేర్ చేసినప్పుడు. సో ఇదొక జాగ్రత్త తీసుకొని మనము హాట్ వాటర్లో మనం పిండి యాడ్ చేసిన తర్వాత బౌల్ కింద పెట్టుకొని దానిపైన మూత పెట్టి ఒక్కొక్క రొట్టెకి ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రమే తీసుకుంటూ, మనం జనరల్గా పిండిని ఎలా అయితే చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకొని మనం రోటీ మేకింగ్ మిషన్లో మనం పేపర్స్ ఉంటాయి, ప్లాస్టిక్ పేపర్స్. సో వాటి మధ్యలో పెట్టేసి మనం కాస్త లెఫ్ట్ హ్యాండిల్ని కొద్దిగా లైట్గా ప్రెస్ చేసినట్టుగా పట్టుకున్నట్టయితే తొందరగా అవుతుంది. తొందరగా కావాలంటే జస్ట్ ప్రెస్ చేసి పట్టుకుంటే 1 minute లోపలనే ఒక రొట్టె అనేది రెడీ అయిపోతుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది, మంచిగా యూస్ఫుల్ అవుతుంది. కాస్త ప్రెస్ చేసి పట్టుకోకపోయినా కూడా మనం రొట్టె అనేది చేసుకోవచ్చు. కొంచెం టైం 2 minutes అవుతుంది. ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే కనుక మనకు 1 minute రొట్టె అనేది రెడీ అయిపోతుంది. సో మనం ఒకవేళ ఇప్పుడే తినట్లేదు, చేసుకున్న వెంటనే కాస్త మందంగా చేసుకుంటే కనుక వెంటనే తినేస్తే బాగుంటుంది. ఒకవేళ మనం లేట్ అవుతుంది, ఇప్పుడే తినొద్దు, కాసేపు అయిన తర్వాత లేదంటే నెక్స్ట్ డే తినాలి అట్లా అనుకున్నప్పుడు మనము కొద్దిగా సన్నగా చేసుకోవాలన్నమాట. సన్నగా చేసుకున్నట్టయితే మనం అట్లా టైం ఎక్కువైనా కూడా మనకి మెత్తగా పిండిగా అట్లా తినేటప్పుడు ఆ ఫీలింగ్ అయితే అసలు రాదు. లావుగా చేసుకుంటే అట్లా అనిపిస్తుంది. సో మనం తక్కువ పిండి పెట్టి పలసగా చేసుకొని కాస్త కంచిగా కాల్చుకున్నట్టయితే కనుక మనం జనరల్గా రొట్టెల్ని ఎలా అయితే 1-2 days తింటామో అలా కూడా తినొచ్చు అనమాట ఈ మిషన్ మేడ్ రొట్టెలని. సో ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాస్ట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్, మంచి ప్రోడక్టు. సో నేనైతే 100% తీసుకోమనే చెప్తాను. ఒకవేళ నేను రొట్టెలు చేయగలుగుతాను, నాకు ఆ కెపాసిటీ ఉంది అనుకున్న వాళ్ళకి ఇది పనికిరాదు. కానీ నాకు ఇబ్బంది ఉంది, నేను చేసుకోలేను, ప్లస్ వేరే వాళ్ళతో చేయించుకోవడానికి ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను, డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇదండి జొన్న రొట్టెలు మేకింగ్ మిషన్ యొక్క ఒరిజినల్ రివ్యూ. మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు రొట్టె అనేది ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా పూరిలాగా పొంగి వస్తుంది అనేది. సో మీరు కనుక ఇన్వెస్ట్ చేయగలుగుతామనుకుంటే తప్పకుండా పర్చేస్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంతే.